ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆచార్య తీసిన తర్వాత మెగాస్టార్ కు కొరటాలకు దూరం పెరిగింది అనేది ఈ సినిమా రిలీజ్ అయిన టైం నుంచి వినిపిస్తున్న మాట. అందుకు తగ్గట్లే చిరు, కొరటాల ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యేవారు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ ఊహించారు. కానీ ఆచార్య టీం బాండింగ్ మామూలుగా లేదు. కొరటాలతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాడు ఆచార్య. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఆచార్య కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర క్లిక్ అయి ఉంటే కొరటాల నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీకే కాదు, మెగా ఫ్యాన్స్ కు కూడా పెద్ద షాక్ తగిలినట్లయింది. చిరు, చరణ్ కలిసి నటించిన పూర్తి స్థాయి చిత్రం ఇలాంటి ఫలితాన్ని అందుకోవడం మెగాభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. చిరు సైతం ఇండైరెక్ట్ గా ఆచార్య ఫలితంపై పలుసార్లు స్పందించారు. ఆచార్య విడుదల తర్వాత కొరటాలకు, మెగా హీరోలకు దూరం పెరిగింది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొచ్చే మాట. అందుకు తగ్గట్లే రీసెంట్ గా దేవర ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూలో కొరటాల ఎవరి పని వాళ్లు చేసుకుంటే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందని కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ మెగాస్టార్ ను ఉద్దేశించి అన్నాడని ప్రచారం సాగింది. కానీ ఇందులో నిజం లేదని, ఆచార్య ప్రాజెక్టు ప్రారంభించే ముందు నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలంటూ మెసేజ్ పెట్టిన విషయాన్ని కొరటాల రివీల్ చేశాడు. మొత్తంగా ఆచార్య వర్సెస్ దేవర డైరెక్టర్ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడినట్లే లెక్క.